2025 డిఎస్సి అభ్యర్థుల ఎంపికలో గందరగోళం జరిగింది అంటూ కూడా ఒకవైపు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి కూడా అటువంటివి ఎక్కడ అవకాశమే లేదు అని చెప్పి వాదిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అనంతపురంలో డిఎస్సి, ఎందుకంటే డిఎస్సిలో ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులు మనతో ఉన్నారు. అసలు ఎటువంటి ఎంపిక జరిగింది, ఎంపికలో వీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, అందులో ముఖ్యంగా వీరు ఏదైనా ఎవరికైనా ప్రభుత్వ అధికారులకు కావచ్చు, అంటే రాజకీయ నాయకులకు కావచ్చు, ఏదైనా లంచాలు ఇచ్చారా అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఇటుగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ఉన్నారు. వారు ఏం చెప్తారో వారు మాట్లాడదాం. డిఎస్సికి సంబంధించి సందిగ్ధత మొత్తం మీద అయితే మాత్రం రిక్రూట్మెంటే సరిగ్గా లేదు అనేది ఒకటి. దీని మీద ఏం చెప్తారు మీరు, ఒక ఉద్యోగం సాధించిన వ్యక్తిగా ఏం చెప్తారు? సార్, ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, ఎవరన్నా డిఎస్సి చదివే అభ్యర్థులు ఎవరన్నా కానీ నేను చెప్పడం ఏమంటే, ఖచ్చితంగా మీరు చదువుకోండి సార్. ఈ అపోహలు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోకండి. ఇది కంప్లీట్ ట్రాన్స్పరెన్సీగా జరిగింది. అంటే ఒక అభ్యర్థి, అతని మార్కులు, అతని ర్యాంక్, అక్కడ ఉండే వేకెన్సీలు, అతనికి ఉండే రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే తప్ప ఉద్యోగం అనేది రాదు. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 వేకెన్సీస్ ఉంటాయి, 6వ వ్యక్తికి రావాలంటే రాదండి. ఎందుకంటే ఆ 5 వేకెన్సీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్నా, రిజర్వేషనా, లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీనా, తర్వాత స్పోర్ట్స్నా, అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది సార్. ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్సీగా జరిగింది సార్. అంటే మీరు ఎక్కడే ఉద్యోగం సాధించారు, మీకు జరిగినటువంటి ఏది ఎంక్వైరీ మొత్తం అంతా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో జరిగినటువంటి సిస్టమ్ ఎలా జరిగింది, మీరు ఏం చెప్తారు? సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పడం ఏమంటే, ఒక అభ్యర్థి ఎవరన్నా కానీ, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎవరన్నా కానీ ఖచ్చితంగా అతనికి సిలబస్ కావాలా. అది గవర్నమెంట్ నవంబర్ 2024లోనే ఇచ్చింది. అంటే 6 నెలల ముందర ఇచ్చింది సార్. మిగతాది అవసరం లేదు. అభ్యర్థికి ఏం కావాలా, సిలబస్ కావాలా, చదువుకుంటే టైం కావాలా, అది 6 నెలలు ఇచ్చేసింది. తర్వాత మన ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి తొందరగా గవర్నమెంట్ పెట్టడానికి కారణం ఏమంటే, పిల్లలు బడి ప్రారంభమయ్యే ముందే పిల్లలకి రెడీగా ఉండాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దగ్గరుండి దాన్ని స్పీడ్గా చేశారు. అవకతవకలు అనే మాట ఎక్కడా లేకోకుండా కేవలం జెన్యూనిటీ, అతని మార్క్స్, అతని ర్యాంక్ వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ జనరల్ మెరిట్ లిస్ట్, తర్వాత కాల్ లెటర్ ఇచ్చారనమాట. రాండి ఉద్యోగానికి, మీరు రాండి, వెరిఫికేషన్ రాండి, మీ సర్టిఫికేట్స్ ఓకే అయితే ఇస్తామన్నారు. ఆల్ సర్టిఫికేట్స్ ఓకే అంటే ఆ పేరుని సెలక్షన్ లిస్టులో అతను ఏ పోస్ట్కి అయితే ఎంపిక చేసుకున్నాడో ఆ పోస్ట్కి అతని పేరు సెలక్షన్ లిస్టులో ఇవ్వడం జరిగింది. ప్రతిదీ ఇప్పుడు ప్రజెంట్ వెబ్సైట్లో కూడా ఉందండి. మెరిట్ లిస్ట్ ఉంది, సెలక్షన్ లిస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. నో ప్రాబ్లం. ఆ విషయంలో అయితే మీకు ఖచ్చితంగా జెన్యూన్గా జరిగింది, నో డౌట్స్. ఏంటి మేడం, ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద గందరగోళం జరుగుతుంది, ఎంపికనే సరిగ్గా జరగలేదని చెప్పేసి మీరు ఆ డిఎస్సి ఎంపికలో ఉద్యోగం సాధించారు. ఎలా జరిగింది, ఆ ప్రాసెస్ ఏంటి, ఏం చెప్తారు? సార్, నా పేరు సీతా మహాలక్ష్మి. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇందులో ఎటువంటి అవాంతరాలు కానీ, ఎటువంటి డబ్బిచ్చి ఏదో చేశారు అనో, ఇంకోటనో ఇలాంటివి ఏవి జరగలేదు సార్. ఇది ఎంతో పారదర్శకంగానే జరిగింది. దానికి సాక్ష్యంగా ఎవరు ఉన్నారు అంటే 16,000 మంది, 16,347 మంది అభ్యర్థులము, మేమందరము వీటికి సాక్ష్యమే. ఇది ఒక్క రోజులో జరిగిన ప్రక్రియ కాదు. ఇందాక చెప్పినట్లు దాదాపు 2018 నుంచి 2025 వరకు ఒక డిఎస్సి కూడా లేదు. ఈ 7 ఇయర్స్ పాటు ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి, ఆ చదివినటువంటి వాళ్ళకే ఇక్కడ ర్యాంక్స్ అనేవి వచ్చాయి. ఇందులో ఎటువంటి వేరే ఉద్దేశాలు కానీ, ఇంకోటి కానీ లేవు. ఇక్కడ సాక్ష్యాలు కూడా ఏవీ లేవు. వాళ్ళు ఊరికే విమర్శలు ఇస్తున్నారు కానీ ఎక్కడ ఒక సాక్ష్యం కూడా చూపించట్లేదు సార్. సో మేమందరం గట్టిగా చెప్పగలం, ఇది కంపల్సరీ పారదర్శకంగానే జరిగింది. మాకు మంచి నోటిఫికేషన్ ఇచ్చారు, మంచి పోస్టులు ఇచ్చారు. దాని ప్రకారం మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు అన్నీ నీట్గానే ఇచ్చారు. ఎటువంటి మాకు అభ్యంతరాలు కానీ, ఇక్కడ ఏదో లోటుపాట్లు జరిగినాయని కానీ ఎక్కడ మాకు ఎప్పుడూ అనిపించలేదు సార్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఏమన్నా, ఎందుకంటే ఎవరైనా హాజరు కాకపోతే ఆ ఉద్యోగం రాదు, ఎవరికైనా అది అందరికీ అలానే రూల్ ఉంటుందా సార్? సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది మెసేజ్ చేశారు సార్, మళ్ళీ కాల్స్ కూడా చేశారు. మెసేజ్ వచ్చిన వాళ్ళు అక్కడికి రాకపోతే డెఫినెట్గా నెక్స్ట్ డే వచ్చే ఆప్షన్ కూడా ఉంది సార్. ఆ 2 రోజులు వాళ్ళు రాలేదంటే వాళ్ళకి ఏదో లోపం ఉన్నట్లే కదండి సార్. ఇప్పుడు డెఫినెట్గా ఒక ఉద్యోగం కోసం ఇంతమంది చదువుతాము, ఒకసారి కాల్ చేసిన తర్వాత, మెసేజ్ వచ్చిన తర్వాత కూడా రాకోకుండా ఎవరుంటారు? ఏదో వాళ్ళకి లోపం ఉంటేనో ఆ రీజన్ వల్ల వచ్చిండరు. వచ్చిన వాళ్ళు ఎవరైనా రిజెక్ట్ అయినారు అంటే డెఫినెట్గా వాళ్ళ సర్టిఫికేట్స్లో ఏదైనా ఒక లోపం ఉండింటుంది. మేబీ ఏదైనా రాంగో, ఫేకో ఇలా ఏవో ఒకటి ఉంటేనే తప్ప అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి ఎవరికి ఎలాంటి తప్పు జరగలేదు.
డిఎస్సి అభ్యర్థుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ అంతా కూడా చాలా దారుణంగా జరిగింది, అంటే ఇన్ఫ్లుయెన్స్ తోటి జరిగింది, ఇటువంటివన్నీ వింటున్నాం. మీరు ఉద్యోగం సాధించిన ఒక డిఎస్సి అభ్యర్థిగా ఏం చెప్తారు? 2025 మెగా డిఎస్సి నందు నేను స్పోర్ట్స్ కేటగిరీలో ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్గా సోషల్ సబ్జెక్ట్ టీచర్గా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో గోనెహల్ గ్రామం నందు బొమ్మనహాల్ మండల్ అనంతపురం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాను. నాకు స్పోర్ట్స్ కేటగిరీలో నేను 2004, 2005లో కంటిన్యూగా 2 ఇయర్స్ సీనియర్ నేషనల్స్ ఆడినాము. ఈ సీనియర్ నేషనల్స్ ఆడాలంటే నేను ఏదో ఒక జిల్లా తరపున పార్టిసిపేషన్ చేసిండల్లా. ఆ జిల్లా తరపున కూడా మాకు అసోసియేషన్ వాళ్ళు జెన్యూనిటీ ఇవ్వాలంటే ఎక్కడైతే మేము స్పోర్ట్స్ ఆడినామో ఆ సర్టిఫికేట్తో పాటు కూడా మమ్మల్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ సర్టిఫికేట్ ఎంతవరకు కరెక్ట్, మీరు ఆడినారా లేదా అనే విషయం కూడా వాళ్ళు ప్రూఫ్ చేసుకున్న తర్వాతనే మాకు ఫామ్ 2 అనే సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని తీసుకొని మేము తర్వాత స్పోర్ట్స్ వాళ్ళకి మేము శాప్లు అప్లోడ్ చేయడం జరిగింది. శాప్ వాళ్ళు కూడా ఇవి ఎంతవరకు నిజమో కాదని వాళ్ళు మళ్ళీ అసోసియేషన్కి ఒకసారి ఎంక్వైరీకి పంపించారు. ఎంక్వైరీకి పంపించిన తర్వాత కూడా వాళ్ళు మీరు ఇచ్చినటువంటి ఈ క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేయడంలో ఈమె నిజమైనటువంటి అర్హురాలు అని తేలడంతో నాకు స్పోర్ట్స్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. అలాగే నాకు స్పోర్ట్స్ కేటగిరీలో ఫస్ట్ నేను 5 పోస్టులకి ఎలిజిబిలిటీ చూపించారు. ఈ 5 పోస్టులలో కూడా నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఒక సబ్జెక్ట్లో ఒక రేంజ్లో ఉన్నాను. అలా జోనల్లో కూడా ఈ సోషల్ సబ్జెక్ట్ కింద 4వ స్థానంలో నిలబడినాను. అలా ఫైనల్ లిస్ట్కి వచ్చేసరికి నేను ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చానో సబ్జెక్టు ఆ సబ్జెక్ట్లోనే నాకు పోస్ట్ రావడం జరిగింది. సో కొంతమంది దీనిపైన ఆరోపణలు చేసినారు. ఎందుకు మాకు జాబ్ రాలేదు, మాకు అన్ని అర్హతలు ఉన్నా కూడా జాబ్ రాలేదు అనే మాట అంటున్నారు. జాబ్ రాలేదంటే మాకు ఎందుకు రాలేదు, ఎక్కడ మేము వెనుకబడిపోయినాం అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే హారిజాంటల్ రిజర్వేషన్లో ఎవరికి కూడా అన్యాయం జరగదు. దాంట్లో 33% ఉమెన్ రిజర్వేషన్లు కూడా కేటాయించడం జరిగింది. అవి కూడా ఇవి అన్ని టాలీ చేసినప్పుడు ఎవరైతే నిజమైనటువంటి వ్యక్తులు అయితే ఉంటారో వాళ్ళకి పోస్ట్ రావడం జరుగుతుంది. ఈవెన్ మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాము, 50 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా పోస్ట్ ఇవ్వడం జరిగిందని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఆ 50 ర్యాంక్ తీసుకున్నప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్లో మహిళలు ఖచ్చితంగా ఉండే తీరాలి. వాళ్ళు ఏ స్థాయిలో కింది ర్యాంక్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది ఇందులో. కాబట్టి ఇందులో ఎక్కడా కూడా మాకు 2025 మెగా డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు అయితే జరగలేదు. 2025 డిఎస్సిలో రిక్రూట్మెంట్లో అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అవకతవకలు జరిగాయి, అసలు దీంట్లో గందరగోళం జరిగింది అనేది ఏంటండి? ఆ సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంటుందంటారా? నిరుద్యోగులను రెచ్చగొట్టడమే అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే మేము పరిశీలించినాము, రిక్రూట్మెంట్ ప్రాసెస్లోనే మేము ఎస్సీ మాదిగా మేము వర్గీకరణ అంశాలను వచ్చినప్పుడు ఏబిసి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే 3 వర్గాలు వచ్చినప్పుడు మాకు ఎస్సీ కోటాలో ఉద్యోగం వస్తుందని ఆశ ఉండొచ్చు. కానీ ఇది ఎప్పుడైతే వర్గీకరణ జరిగిందో ఆ వర్గీకరణ జరిగినప్పుడు ఒక కోటాలో ఉద్యోగం రాకపోయి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని తీసుకొని మీకు ఉద్యోగం వచ్చిండొచ్చు అని చెప్పి వాళ్ళకి ఈ విధంగా ప్రభుత్వం పైన రాళ్ళు వేయడం అనేది మంచి పద్ధతి కాదు. రేపొద్దున ఉద్యోగాలకు చదివే నిరుద్యోగులు నిరుత్సాహపడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా హారిజాంటల్ రిజర్వేషన్ వచ్చినప్పటికీ కొన్ని ఉద్యోగాలు వస్తుంది అని ఆశ పెట్టుకొని ఇది జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్. అయితే హారిజాంటల్ రిజర్వేషన్ రావడం వల్ల మహిళలకు కోట రావడంతో కింద వాళ్ళకి వెరిఫికేషన్ అయినప్పటికీ ఉద్యోగాలు రాలేదు వాళ్ళకి. కాబట్టి మీకు ఉద్యోగాలు రాలేదని వాళ్ళని ముందర కూర్చోబెట్టి సీట్లో కూర్చోబెట్టి మీకు వెరిఫికేషన్ జరిగింది, ఉద్యోగాలు రాలేదని వాళ్ళని రెచ్చగొట్టడం అనేది ఇది విద్యా వ్యవస్థకు మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏం చెప్తారండి ఇప్పుడున్న సిచ్యువేషన్? ఎందుకంటే ఈ డిఎస్సి అభ్యర్థులు వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఇవన్నిటిని సంవత్సరాల పాటు వాళ్ళు ఎదురు చూసి తినక ప్రిపేర్ అవుతారు. కాకపోతే ఇప్పుడు రాక వచ్చిన ఈ డిఎస్సి దీంట్లో సాధించినటువంటి ఉద్యోగాలు దీంట్లో ఒక గందరగోళం సృష్టిస్తే రాబోయే కాలంలో కూడా ఇటువంటి డిఎస్సి మరొకసారి వచ్చే అవకాశం ఉంటుందంటారు? 2018 డిఎస్సినే చివరిది. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీ మేరకు 2025 మెగా డిఎస్సి పేరుతో ఒక పెద్ద డిఎస్సిని 16,300 పోస్టులతో ఒక డిఎస్సిని ఇచ్చి చాలా పకడ్బందీగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నియామక ప్రక్రియ అంతా కూడా రిజర్వేషన్లు తర్వాత నియామకాల ప్రక్రియలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేపట్టడం జరిగింది. అయితే ఈ డిఎస్సిని మేము ఇవ్వలేకపోయినాం. లోకేష్ బాబు గారు ఇచ్చినారు, ఆయనకు మైలేజ్ వచ్చింది, కూటమి ప్రభుత్వానికి మైలేజ్ వచ్చిందని తట్టుకోలేక కేవలం రాజకీయ కుట్ర కోణంలో
దీన్ని మెగా డిఎస్సి పైన రాద్ధాంతం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ గిట్టవు చెల్లవు. దయచేసి డిఎస్సి అభ్యర్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎవరు కూడా మెగా డిఎస్సి 2025 పైన వస్తున్నటువంటి నిందలు ఆరోపణలను ఎవరు కూడా నమ్మకండి. అది చాలా పారదర్శకంగా జరిగింది. ఎక్కడా డబ్బులు తీసుకోలేదు, ఎక్కడ పరీక్షల నిర్వహణలో ఎక్కడ అవకతవకలు జరగలేదు, లోపాలు జరగలేదు. 100% ఇది పారదర్శకంగా జరిగిందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇది 2025 డిఎస్సి అభ్యర్థులు చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం మాకు ఎంపిక విషయంలో ఎక్కడ అవకతవకలు మాకు జరగలేదు. మాకు ఏదైతే ఉందో మా ఎలిజిబిలిటీ ప్రకారమే మాకు జరిగింది. వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషను, హార్జెంటల్ రిజర్వేషన్ ఇవన్నిటిని కూడా ఓ సిస్టమేటిక్గా జరిగాయని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇది ఎందుకంటే చాలా రోజుల తర్వాత మాకు వచ్చినటువంటి మంచి అవకాశం. ఎందుకంటే చాలామంది ఒక పూట తినక మేము ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఇటువంటి పరిస్థితుల్లో మాకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు సాధించామని కాకపోతే ఈరోజు గందరగోళాన్ని సృష్టించే పరిస్థితులకు నెలకొన్నాయి. కాకపోతే ఎక్కడ అవకతవకలు జరగలేదు. మాకు చాలా అద్భుతంగా పారదర్శకంగా జరిగిందని చెప్పేసి అభ్యర్థి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరొకవైపు వారు మిగతా వ్యక్తులు కూడా రాబోయే కాలంలో వీటికి ప్రిపరేషన్ అయ్యేవారు కూడా ఇటువంటి గందరగోళాన్ని పట్టించుకోవద్దు. మీరు గట్టిగా ఏదైతే ఉందో దృష్టి వాటి మీద పెట్టి మాత్రం మీరు ఏదైతే ఉందో కోచింగ్ కావచ్చు, లేదంటే ప్రిపరేషన్ కావచ్చు కావాలి అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకైనాడు, RTV, అనంతపురం.